నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీం అంటే అన్ప్రెడిక్టబుల్. ఏ క్షణంలో ఎలా ఆడతారో, ఎవరిని ఓడిస్తారో అని భయపడేవారు. కానీ ఇప్పుడు పాక్ టీం అంటే అట్టర్ ఫ్లాప్ టీమ్గా చెరగని ముద్ర వేసుకుంది. క్రీజులోకి వస్తారు, దారుణంగా ఆడతారు, చిత్తుగా ఓడిపోయి ఇంటికి పోతారు. ఇది ఇప్పుడు వాళ్ళ రొటీన్ సీన్. అసలు పాకిస్తాన్ క్రికెట్ ఇంతలా దిగజారిపోయిందంటే పసికూనుల చేతిలో కూడా చావు దెబ్బలు తింటూ ప్రపంచ క్రికెట్లో ఒక పెద్ద జోక్లా మారిపోయింది. వాళ్ళ చెత్త ఆట చూసి స్వయంగా ఆ దేశపు మాజీ ప్లేయర్లకే విరక్తి పుట్టేసి మీ వల్ల కాదురా బాబు, వెళ్ళి కప్పులు దొంగిలించండి అని సలహాలు ఇచ్చే స్థాయికి పడిపోయింది. అసలు బంగ్లాదేశ్ టూర్లో పాకిస్తాన్కి ఏమైంది? మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యాడు? తాజాగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళిన పాక్ జట్టుకు ఏ జన్మలోనూ మర్చిపోలేని, కోలుకోలేని షాక్ తగిలింది. సొద్దగడ్డపై బంగ్లా టైగర్స్ పాకిస్తాన్ను ఉతికి ఆరేశారు. మూడో వన్డేలో పాక్ను చిత్తుగా ఓడించి ఏకంగా 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు దిగ్గజ బౌలర్లు, వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో వెలుగొందిన పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయే స్థాయికి పడిపోవడం చూస్తుంటే వాళ్ళ క్రికెట్ ప్రమాణాలు ఎంత పాతాళానికి పడిపోయాయో అర్థమవుతుంది. కెప్టెన్సీ వివాదాలు, పీసీబీలో రాజకీయాలు, ఆటగాళ్ల మధ్య గ్రూపు తగాదాలతో పాక్ క్రికెట్ పాతాళానికి తొక్కేశాయి అనడానికి ఇదే ఒక చక్కని నిదర్శనం. ఇలా పాక్ టీం అడుగడుగున పరువు తీసుకుంటుంటే వాళ్ళ దేశపు మాజీ క్రికెటర్ల కడుపు మండిపోతుంది. అందుకే తాజాగా పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పాక్ జట్టు ఆట తీరుపై తీవ్రంగా మండిపడిన అక్మల్ అఫ్రీద్ అండ్ కోను ఏకి పారేశాడు. మన జట్టు ఎలాగూ మ్యాచ్లు గెలవలేదు, వాళ్ళ వల్ల ఏమీ కాదు, వాళ్లకు ఆ సత్తా కూడా లేదు. మనోళ్ళు ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే ఇక మిగిలిన ఒకే ఒక దారి ఆ ట్రోఫీలను దొంగిలించడమే అంటూ ముఖం మీద ఉమ్మేసినంత పని చేశాడు. అంటే గ్రౌండ్లో కష్టపడి ఆడి కప్పు గెలిచే సీన్ పాక్ జట్టుకు లేదని స్వయంగా వాళ్ళ మాజీ ప్లేయర్లే తేల్చి చెప్పడం గమనార్హం.